ఈరోజు ఎవ్వరికీ ఇబ్బంది లేదు. ప్రతి నెల మొదటి తారీఖు వస్తుందంటే అదొక పింఛన్ల పండగ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దేశంలోనే కాదు ప్రపంచంలోని ఎక్కడా ఇవ్వని విధంగా ఆర్థిక భరోసా కల్పించే ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. అది ప్రభుత్వానికి పేదల పట్ల ఉండే అభిమానం. 63,50,765 మందికి పింఛన్లు ఇస్తున్నాం. నెలలో ఈ ఒక్క కార్యక్రమంలో 2,745 కోట్ల పింఛన్ కింద ఇస్తున్నాం నెలవారీగా. 16 నెలలైంది నేను వచ్చి ముఖ్యమంత్రిగా. 48,019 కోట్ల రూపాయలు ఈ పేదవాళ్ళకి ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన ఎవరైనా చనిపోతే చనిపోయిన నెల నుంచి వితంతో పింఛన్ ఇస్తున్నాం. ఇంకొక పక్క మీరు చూస్తే ఒక నెలలో తీసుకోకపోతే రెండో నెలలో ఇస్తున్నాం. ఆ విధంగా ఈ నెలలో 10,579 మందికి 4,23,00,000 వితంతో పింఛన్లు ఇచ్చాం. రెండో నెల కూడా పింఛను రెండు కలిపితే 1,34,023 మందికి 108 కోట్లు ఇచ్చాం. 2 నెలలు తీసుకోకపోతే మూడో నెలలో 11,545 మందికి 14 కోట్లు ఇచ్చాం. ఇంత మునుపంతా కూడా మీరు చూస్తే ఒక నెల తీసుకోకపోతే కట్ చేసేవాళ్ళు, రెండో నెల తీసుకోకపోతే 2 నెలలు కట్ చేసేవాళ్ళు. నేను అది ఆలోచించలేదు. ప్రభుత్వానికి లాభం కాదు, ఈ పేదవాళ్లకు న్యాయం చేయాలనే ఏకైక ధ్యేయంతో 2 నెలలు తీసుకోకపోతే మూడో నెల కూడా ఇస్తున్నా.